స్టార్ట్ చేద్దాం. శ్రీకాంత్ మంజుల సంగారెడ్డి నుంచి వచ్చారండి. పెళ్ళి అయ్యి 3 సంవత్సరాలు అయింది. పిల్లలు లేరని మన దగ్గరికి వచ్చారు. మరి మన దగ్గరికి వచ్చిన తర్వాత మొత్తం మీద 6 నెలల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది. అది కూడా న్యాచురల్గా, ఐవీఎఫ్లు అవ్వలేదు, ఎక్కడా లేదు, ఆపరేషన్లు ఏం అవ్వలేదు, ఏం చేయకోకుండానే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది. 4 మంత్స్ మెడిసిన్, ఒక 2 మంత్స్ మళ్ళా ట్యూబులు క్లీనింగ్ అయి చేయించుకున్న తర్వాత మళ్ళీ ఒక 1 మంత్ వాడిన తర్వాత న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది. అసలు ఎలా ఇక్కడ వరకు వచ్చారు? ఏజ్ 35 ఇయర్స్, 33 ఇయర్స్, భర్తకి 35, భార్యకి 33. మరి చాలా చోట్ల చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు. ఐయుఐలు చేయించుకున్నారు, ఫలితం రాలేదు. మరి వెరికోజీలు ఉందన్నారు, కౌంట్ అప్ అండ్ డౌన్ అవుతుందన్నారు. మరి ఇక్కడికి వచ్చాక మరి కౌంట్ బాగా పెరిగింది. 19 మిలియన్స్, తర్వాత 20 మిలియన్స్, ఇలా వచ్చింది 22 మిలియన్స్. బయట కూడా చేయించుకున్నా కూడా కౌంట్ విపరీతంగా పెరిగింది, మంచిగా కౌంట్ పెరిగింది. అలాగే భార్యకు కూడా ప్రెగ్నెన్సీ వచ్చేసింది. ఇప్పుడు వచ్చింది కరెక్టా కాదా, గర్భసంచిలో వచ్చిందా ట్యూబుల్లో వచ్చిందా అని చెక్ చేసుకుంటే గర్భసంచిలోనే ప్రెగ్నెన్సీ వచ్చింది అని కూడా చక్కగా ఇచ్చారు. ఇక్కడ స్కానింగ్లో గర్భసంచిలో వచ్చిందని ఇచ్చారు. బీటా ఐసీసీ కూడా చేసాం, అది కూడా 5,000 వచ్చింది. బీటా ఐసీసీ 5,000 వచ్చింది. అంటే 5 దాటితే ప్రెగ్నెన్సీ అన్నాం, 5,000 వచ్చింది. సో అది కూడా కన్ఫామ్. మరి చెప్తారా ఎలా వచ్చింది ఏంటనేది? మీ సక్సెస్ వీడియో వింటే మిగతా వాళ్ళకి కూడా ధైర్యం వస్తుంది. అసలు హైదరాబాద్ మీది సంగారెడ్డి, అక్కడి నుంచి వచ్చారు విజయవాడ. మరి నా గురించి మీకు ఎలా తెలిసింది? ఇక్కడికి వచ్చే ముందు ఏ విధంగా మీకు అనిపించింది? ఇక్కడికి వచ్చాక మందులు వాడుతున్నప్పుడు ఏమనిపించింది? మందులు వాడేసి ప్రెగ్నెన్సీ వచ్చాక అప్పుడు ఏమనిపిస్తుంది? ఇలాంటివన్నీ మీరు కూడా షేర్ చేసుకుంటే ఇంకా చాలామంది చాలా రకాలుగా బాధపడే వాళ్ళకి కాస్త హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్ సార్, ఈ ప్రాబ్లం నుండి బయటపడేసినందుకు. గుడ్ ఆఫ్టర్నూన్ మీ అందరికీ. ఒక 5 నెలల క్రితం నేను కూడా అక్కడే మీలో ఒక్కడిగా కూర్చున్నాను. అక్కడ దానికన్నా ముందు బయట టెస్టులు చేసుకుంటే కౌంట్ తక్కువ, మోటాలిటీ సరిగా లేదు, సో న్యాచురల్గా కూడా కాదు, ఐఓఐ చేసుకున్నాం. మళ్ళీ హైదరాబాద్కి వచ్చి చూపించుకుంటే ఐఓఐ కూడా సక్సెస్ కాదు, ఐవీఎఫ్కి వెళ్ళండి అని చెప్పారు. 2 టైమ్స్ అటెంప్ట్ చేసాము. మళ్ళీ మా మిస్సెస్కి కూడా ఎందుకు ఫెయిల్ అయిందంటే పాలిప్ అని చెప్పారు. సో కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళేసి ఒక 6 మంత్స్ గ్యాప్ ఇచ్చేసి మామూలుగా యూట్యూబ్ చూస్తూ ఉంటే సార్ గారి వీడియోస్ వచ్చాయి. మా మెసేజ్ చెప్పింది ఇలా సార్ ఇక్కడ విజయవాడలో ఉంటారని. నన్ను పిచ్చికి ఆలోచించకంత దూరం అవసరం లేదు, హైదరాబాద్ దాటి ఎందుకు వెళ్దాం, ఇక్కడే ఎక్స్పర్ట్లు ఉంటారు కదా, ఫర్టిలిటీ సెంటర్స్ ఎన్ని వదిలేసుకొని విజయవాడ వద్దు, అవసరం లేదని చెప్పాను. బట్ ఎందుకో ట్రై చేయాలనిపించి వచ్చాము. సో ఫస్ట్ డే అక్కడ కూర్చునేసరికి కొంచెం హోప్ వచ్చింది. మీరు చెప్పే కదా, తర్వాత మరి ఎందుకు రావాలనిపించింది? సర్లే ఎందుకు, అక్కడికి డబ్బులు ఎలాగోపోయాయి. మా మిస్సెస్ హ్యాపీ కోసం చూసింది ఆమె, ఏదో ఆమె హ్యాపీ కోసం కంటిన్యూ అదే చూస్తుంది. సక్సెస్ వీడియోస్ ఎక్కడ రావు, అదే సార్. ఏ హాస్పిటల్లో లేదు, ఏ హాస్పిటల్ కూడా మీకు అప్లోడ్ చేయదు సక్సెస్ వీడియో. నేనంటే సార్ మాకు వీళ్ళు పరిచయం, డాక్టర్స్ వాళ్ళు పరిచయం కదా, నేను వాళ్ళ సజెషన్ తీసుకున్నాను. కానీ మా మెసేజ్ ఒప్పుకోలేదు, నా థాట్స్ని ఒప్పుకోలేదు. వీడియో చూసి సరే ఒకసారి వెళ్ళేసి చూద్దాము, ఎంత ఖర్చు అవుతుంది, నేను ఇస్తాను కదా అనేసి ఒకసారి వచ్చింది. సో అక్కడ కూర్చొని ఫస్ట్ డే సార్ కౌన్సిలింగ్ అయిన తర్వాత కొంచెం నమ్మకం వచ్చింది. సరే వాడి చూద్దాం ఎలాగో అనేసి ఆ 2 మంత్స్ క్రీముల కోసము, మళ్ళీ 2 మంత్స్ హార్మోనల్, అవి 2 వాడాం సార్. నెక్స్ట్ డే దాని తర్వాత ట్యూబల్ క్లీన్స్ తర్వాత మళ్ళీ ఒక 1 మంత్ మీరు ఇచ్చిన మెడిసిన్, దాంతోనే కన్ఫర్మ్ అయిపోయింది సార్. బట్ యాక్చువల్లీ నేను నమ్మలేదు, ఎందుకంటే ఐవీఎఫ్లతో కానిది బయట ఐవీఎఫ్ కూడా గ్యారంటీ లేదు. ఓకే చేయించుకుందామని చెప్పాను బయట, అది కూడా గ్యారంటీ లేదు కదా. వెరికోసులు చెప్పారు, పోనీ అది కూడా గ్యారంటీ లేదు కదా. సో అసలు ఏం అర్థం కాలేదు మాకు. సరే ఒకసారి నమ్మి చూద్దాం సార్ని, చెప్పలేము సార్ అంటే ఎవరు ఎక్కడ ఉంటారో అంటే మన ప్రాబ్లం తీర్చడానికి అనేసి ఇక్కడికి వచ్చాము సార్. సో ఒకసారి బిలీవ్ చేద్దాం అనుకున్నాను. మీరు ఏదేమో పూజిస్తారు? వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి మీకన్నా బాగా మీ ఆవిడ ఎక్కువ పూజలు చేస్తుంది అనుకుంటా కదా.
మీకన్నా ఆవిడ ఎక్కువ నమ్ముద్ది. నమ్ముతుంది. ఆవిడ వైపు వెనకాల పడ్డాడు ఆయన నుంచి లాక్కొచ్చాడు. అందుకే సరే సార్ యాక్చువల్ అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు అసలు ఎవరు అంటే తిట్టారు సార్, ఇంత దూరం ఎందుకు వెళ్తావు, కావాలంటే సిటీలోనే బాగుంటాయి, చాలా మంది ఉన్నారు కదా, ఆండ్రాలజిస్ట్ ఉన్నారు, ఫర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి. ఆండ్రాలజిస్ట్ అయితే ముందు పట్టుకుని మొక్కలు తీస్తారు, టెస్టికులర్ బయాప్సీలు చేస్తారు. యాక్చువల్ నాకు ఫస్ట్ అర్థం కాలేదు సార్, అంటే ఐఓకి వెళ్ళినా కూడా Day 2 అంటారు, అప్పుడు ఒకసారి 3-4 అంటే మినిమం ఒక 5,000 ఖర్చు, మళ్ళీ 7కి రమ్మంటారు, మళ్ళీ ఖర్చు, మళ్ళీ కొన్ని ఇంత జరిగింది సక్సెస్ అంటే అది లేదు. రోజు స్కానింగ్ అయినా మీకు డౌట్ వచ్చి ఒక మేడంకి అడిగాను నేను, అంటే ఎందుకు చెక్ చేస్తాను మేడం అంటే ఎగ్ పెరిగిందా లేదా అని. అంటే నేను బయాలజీ స్టూడెంట్ కాబట్టి ఎలాగో పెరుగుతుంది ఎగ్, అది దానికి ఏం అనవసరం. సో సార్ చెప్పిన విషయం ఏంటంటే ఎగ్ అంటే ఓవ్యులేషన్ రోజు ఐఓ చేస్తాము, ఒకవేళ ఇవి రెండు ఫెయిల్ అయినా కూడా, హార్మోనల్ ఫెయిల్ అయినా కూడా రాకపోతే అప్పుడే చేస్తారు, అది కూడా జస్ట్ 5,000 ఫీజు కదా సార్, 5,000 ఫీజు. ఇంజెక్షన్ స్పెర్మ్ను తీసుకుని వాటిని తీసుకెళ్లి గర్భసంచి లోపల వదలడం అంతే, జస్ట్ అంతే సార్. ఇది ఒక 2 minutes, అది ఒక 2 minutes, 5-10 minutes లో అయిపోయి పని. దానికి వాళ్ళు 15 days చేస్తారు. దాన్ని కూడా నెలలో 10-15 సార్లు తిరగాలి. మీ ఆవిడ ఒక 5-6 ఇంజక్షన్లు పొడిపించుకోవాలి. అది బాధ అనిపిస్తుంది సార్. డబ్బులు అంటే సరే పర్లేదు, కాకపోతే జర్నీ వెళ్ళడము, మళ్ళీ ఇంజెక్షన్స్ అవి. సో ఇక్కడ అసలు ఏం లేదు సార్ మీ దగ్గర, జస్ట్ స్టార్టింగ్ ఒక వ్యాక్సిన్ ఒకటి ఉంటుంది సార్, అంతే, మెడిసిన్ అంతే, ఇక తర్వాత ఏమి ఉండదు, ఓన్లీ మెడిసిన్. అందుకే వారు చెప్తున్నాను సార్, అంటే నా తరపున జస్ట్ ఒకసారి బిలీవ్ చేయండి డాక్టర్ గారిని, ఒక 4 months 5 months ఓపిక పట్టండి, జీరోలు హీరోలు అవుతారు అని చెప్తున్నాం. బయట లక్షలు ఖర్చు సార్. IVF ఓకే, చాలా మా ఫ్రెండ్స్ చాలా మంది చేసుకున్నారు, 10-12 లక్షలు పెట్టుకొని, కానీ గ్యారంటీ లేదు కదా సార్. అది కూడా లాస్ట్కి సరే ఏదైనా గోల్డ్ అమ్మేసి ఏదైనా అలాగా రెడీ అయిపోయాము, ఒక్కసారి చూద్దాము, పోతే ఛార్జీలు, వస్తే ప్రెగ్నెన్సీ, అంతే. మళ్ళీ తిరగాల్సిన అవసరం కూడా లేదు. హైదరాబాద్లో అయితే మీరు 2 రోజులకు 2 తిరగాలి. ఇక్కడ విజయవాడ అయినా మీరు తిరిగేది లేదు, మందులు కొరియర్ ద్వారా వస్తాయి. మీకు ఏ డౌట్ వచ్చినా టెలికాలర్స్ ఆన్సర్ చేస్తారు, ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు, ఇంక్లూడింగ్ సండే వర్కింగ్, 4 టెలికాలర్స్ వర్కింగ్. మీకు ఏ డౌట్ వచ్చినా ఇంట్లో కూర్చొని ఫోన్ కొడితే చాలు, ఆన్సర్ చేస్తారు. రావక్కర్ల హాస్పిటల్. మందులు కావాలంటే కొరియర్ పెట్టించుకుని కొరియర్లో వచ్చిన దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయించుకోవడం, ఎలా వాడాలి, రానవసరం కూడా లేదు. యాక్చువల్గా చూస్తేనే అర్థమైపోతుంది సార్, దాని మీద మీరు రాసే విధానం, మెడిసిన్ ఇది చూస్తేనే అర్థమైపోతుంది. కాకపోతే దూరం అనుకుంటా ఉంటారు పాపం, కానీ ముంబై నుంచి, ఎక్కడో ఛత్తీస్గఢ్ నుంచి, జమ్మూ కాశ్మీర్, గల్ఫ్ నుంచి, కెనడా నుంచి వస్తున్నారు. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడో కూడా జీరో కౌంటింగ్ వైద్యం లేదు. IVF డోనార్ ఒకే ఒక డాక్టర్ వైఎస్ బాబు విజయవాడలో. చాలా మంది కూడా అసలు వెరికోసిల్ చేసుకుని వచ్చారు సార్, అది కూడా గ్యారెంటీ లేదు. వెరికోసిల్కి ఉంటే ఆపరేషన్ చేయాల్సిందే, నో గ్యారెంటీ. ఇక్కడ వెరికోసిల్కి ఆపరేషనే లేదు, నీ ప్రెగ్నెన్సీ నీకు వస్తుంది అని చెప్తున్నాం ఒకే ఒక డాక్టర్. PCOD ఉంటే లాప్రోస్కోపీ చేయాలి, హిస్ట్రోస్కోపీ చేయాలి, ఆ బుడగల్ని బద్దలు కొట్టాలి, పగలగొట్టాలి, పచ్చడి చేయాలి. ఇక్కడ ఏమీ లేదు. PCOD అనేది హార్మోన్ ప్రాబ్లం లేదా క్రిముల సమస్య, దాన్ని గుర్తించు, దానికి మందులు వాడు, అది సెట్ అయిపోద్ది, నీకు బిడ్డ వచ్చేస్తుంది, అయిపోయి. సంవత్సరానికి నెలలు రాని వాళ్ళకి కూడా మందులతోనే ప్రెగ్నెన్సీ, ఆపరేషన్ లేవు. అలాగే ఓవేరియన్ సిస్టులు, చాక్లెట్ సిస్టులు, ఎండోమెట్రియల్ సిస్టులు, ఫైబ్రాయిడ్లు, పాలిపులు ఉన్న వాళ్ళకి అది క్రిముల వల్ల వచ్చిన చీముగట్లయితే క్రిములకు మందులు పెడతాం, అణిగిపోతాం. హార్మోన్ల సెగ వల్ల వచ్చిన సెగగట్లయితే హార్మోన్లకి మందులు పెడతాం, అణిగిపోతాయి. వీటిని కొయ్యాల్సిన పని లేదు. అది హార్మోన్ల సెగ అయితే నువ్వు కోసావా, సెగ అక్కడే ఉంది కాబట్టి మరో 4 గంటలు వస్తాయి. అది క్రిముల వల్ల వచ్చిన సీము గట్లయితే నువ్వు కోసావా, సీము చిందిద్ది, రసి కారిద్ది, మరో 4 గంటలు వస్తాయి. అవి అయితే ఆగవు, వస్తూనే ఉంటాయి. నువ్వు తీస్తూ ఉంటే అవి వస్తూ ఉంటాయి. మరి దీని పరిష్కారం మూలాన్ని కనిపెట్టు. అది క్రిమైతే తొలగించు, గడ్డానికి పోద్దు. అది హార్మోన్ సెగ అయితే తొలగించు, గడ్డానికి పోద్దు. చేయలేదు సార్. అంటే నేను ఏమనుకున్నా అంటే ఇద్దరిలో ఎవరికైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి మెడిసిన్ ఇవ్వాలి కదా, ఇద్దరికి కలిపి ఎందుకు ఇస్తున్నారని డౌట్ వచ్చింది. మీరు ఇద్దరికి వాడమని చెప్పారు కదా ఏదైనా సరే. ఇప్పుడైనా అర్థమైందా?
అది నేల విత్తనం అనే ఒక కాన్సెప్ట్ అది కరెక్ట్ దీనికి సింక్ అయింది సార్. మొక్క రావాలంటే భూమి రావాలి, విత్తనము కలవాలి. విత్తనంలో పురుగున్న మొక్క రాదు. విత్తనం తప్పలో పుచ్చులైపోద్ది, పనికి రాకుండా పోద్ది. పనికి రాని విత్తనం ఊరికే కూర్చోదు, అది భూమిలో చల్లుతాం మొక్క కింద, భూమికి కూడా అంటిస్తుంది ఆ పురుగు. భూమిలో కూడా ఇప్పుడు పురుగు చేరిద్ది. ఇప్పుడు విత్తనం పనికిరాదని పక్కన పెట్టేసి వేరే విత్తనాలు తీసుకొచ్చి జల్లిన డోనార్ అనే పేరుతో ఆ భూమిలో ఉన్న పురుగు ఈ విత్తనాన్ని కూడా తినిపడేస్తుంది. ఎందుకంటే ఆ విత్తనం నుంచి అంటుకుంది పురుగు అంటారు. అందుకే అలా కాదు, IVF అనే పేరుతో విమానంలో నుంచి విత్తనాలు తీసుకొచ్చి జల్లిన ఆ విమానంలో విత్తనాలు జల్లినా కూడా భూమిలోనే పడతాయి, పురుగు భూమిలోనే ఉంది, తిని పడేస్తుంది విత్తనం, ఫలితం రాదు అని చెప్పాను. ఇక్కడ IVFలు కాదు, ఆపరేషన్లు కాదు, పురుగు ఉంటే పురుగుని తొలగించినంత వరకు అది ఫలితం రానివ్వదు. ఒకవేళ మొక్క రాదు, ఒకవేళ మొక్క వస్తే మొక్కనైనా దాడి చేసి చీడా పీడా రూపంలో పైరు నాశనం చేస్తుంది, పంటలు చేతికి అందవు అని మనం చెప్పాం. ఇవన్నీ కూడా మనం చెప్తూ ఉన్నాం వీడియోల రూపంలో. చూసిన వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. నేను తక్కువ చూసాను సార్, ఎప్పుడైనా చూపిస్తే మా మిస్సెస్ కంటిన్యూ చూసేది, నేనే తిట్టేవాడిని ప్రతిదీ ఏం చూస్తాను. నీ ద్వారా సైతాను వచ్చి ఆపడానికి ప్రయత్నించింది, కానీ మీ ఆవిడ నెత్తి మీద ఉన్న దేవుడు ఆపలేకపోయింది. సైతాను పారిపోయింది, మీలో సైతాన్ పారిపోయింది, మీరు కూడా ఆ దైవ బలంలోకి వచ్చేసారు. ఇద్దరు కలిసి ఒక మాట కింద ఇక్కడ వరకు వచ్చారు, చక్కగా వెయిట్ చేశారు. భర్తకి ప్రాబ్లం ఉన్న భార్య మందులు వాడాలంటే విన్నారు, భార్యకి సమస్య ఉన్న భర్త మందులు వాడాలంటే విన్నారు. ఎందుకనంటే ఇది క్రిముల గొడవ. భర్త క్రిమి ఉంటే పొద్దున్న లేసేదవుడు భార్య గంటుకుపోద్ది, భార్య క్రిమి ఉంటే పొద్దున్న లేసేదవుడు భర్త గంటుకుపోద్ది. ఒకరికుంటే ఇద్దరు కలిపి ఈ క్రిముల బురదని కడుక్కోవాలి, లేకపోతే ఒకరే కడుక్కుంటే రెండో వాళ్ళు వచ్చి మళ్ళా అంటిస్తారు, మళ్ళా జబ్బు మొదలు అని చెప్పారు. అది అర్థం చేసుకుని ఓహో ఇది పరిస్థితి నిజమే కదా అని భార్యాభర్తలు ఒక జట్టుగా మీరు ప్రయత్నించారు, కాబట్టి వాళ్ళ ఫలితం పొందగలిగారు. కాకపోతే నమ్మకం తక్కువగా ఉంది కాబట్టి కాస్త లేట్ అయింది. అదే గట్టిగా నమ్మితే చాలా త్వరగా అయిపోయింది. అంతే తేడా. నమ్మారు, కాస్త కొంచెం బలహీనంగా నమ్ముతూ 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 బలం పుంజుకున్నారు. వాడే కొద్దీ బలం వచ్చింది, ఆయనకి నమ్మకం వచ్చింది, నమ్మకం వచ్చే కొద్దీ ఫలితం వచ్చింది. ఇది మీ చేతుల్లోనే ఉంది, నా చేతుల్లో లేదు. నేను ఇచ్చింది ఒకటే పిల్ల, అది నువ్వు వాడిన దాని నమ్మకం బట్టి. అది ఎంత నమ్మకం పడితే అంత బాగా పనిచేస్తుంది. ఇంతే, దీంట్లో ఉన్నది ఏమీ లేదు. నమ్మకమే జయము, ఇక్కడ విజయం అంతే. నీ నమ్మకాన్ని బట్టి వస్తుంది. ఎందుకంటే ఇచ్చేవాడు దేవుడు, తీసుకునేది నువ్వు. మధ్యలో పూజారి పాత్ర నాది. నీ బాధ దేవుడికి చెప్తాను, దేవుడిచ్చిన ప్రసాదం నీ చేతిలో పెడతాను. అది నీకు దేవుడికి మధ్య ఉన్న బాండింగ్. ఆయన గట్టిగా నమ్మామంటే గట్టి ప్రసాదం పెడతాడు నీకు, అంతే దేవుడు, ఎందుకన్నా మించేయం లేదు. సో అదే విషయాన్ని అర్థం చేసుకున్నారు. చక్కగా కణాలు తక్కువ ఉన్నా కూడా లేకపోయినా అప్ అండ్ డౌన్ అవుతున్నా క్రిముల వల్ల ఇవి డ్యామేజ్ అవుతున్నాయి. తలలు తినేస్తే తలలేని విరేకణం, తోకలు తినేస్తే తోకలేని విరేకణం, తల తోక నాకెందుకని మొత్తం మింగేస్తే గుండు సున్నా, జీరో గుణం కూడా అయిపోద్ది. అదే క్రిములు తొలగించుకుంటే మీ కణాలు మళ్ళీ మీకు బతుకుతాయి, మీ బిడ్డ మీ పొట్టలోకి వచ్చేస్తుంది అని చెప్పి అదే జరిగింది. అలాగే ఆవిడకి కూడా ఈ పాలిపులైనా సిస్టులైనా గెడ్లైనా ఇవన్నీ కూడా క్రిముల వల్ల వస్తాయి. ఆ క్రిములు తొలగించుకుంటే ఆ గెడ్డలు పోతే మీ బిడ్డ వస్తుంది, బిడ్డ వచ్చిందంటే గెడ్లనికి పోతుంది అని చెప్పాను. అది కూడా సక్సెస్ అయింది. అలాగే గర్భసంచిలో ట్యూబుల లోపల క్రిములు ఉంటాయి, ఆ క్రిముల కలేబరాలు అడ్డం పడతాయి. వీర్యకణం వెళ్ళకోకుండా, అండంతో కలవకోకుండా, బిడ్డ కింద ఫామ్ అవ్వకుండా అడ్డం పడవచ్చు. ఆ క్రిములను కూడా మనం క్రిముల కలేబరాల్ని ఒక సెలైన్ ద్వారా వాష్ చేసాం, ట్యూబుల్లో వాష్ చేసాం. 2000 రూపాయలు 5 నిమిషాల్లో అయిపోయింది. కుట్టు లేదు, కోత లేదు, రక్తపు చొక్క లేదు, మత్తు లేదు. లేడీస్కి లేడీస్ స్టాఫే చేశారు, అయిపోయింది. వీర్యకణానికి వెళ్ళడానికి అడ్డం తొలిగిపోయింది, ట్యూబ్ క్లీన్ అయిపోయింది. ప్రెగ్నెన్సీ నెక్స్ట్ మంత్లోనే న్యాచురల్గా వచ్చింది. సో అది అర్థమైందా? మ్యాజిక్ జరిగిందా? డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. IVF లేదు, ఆపరేషన్ లేదు. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ కాదు, ఇది మీ తాతలు ముత్తాతలు బామ్మల మామల మ్యాజిక్. డాక్టర్ వైఎస్ బాబు అదే ఫాలో అవుతున్నాడు, న్యాచురల్ మార్గం. ఒక IVF లేదు, వాళ్ళందరూ డజన్లు కన్నారు. ఒక ఆపరేషన్ లేదు, వాళ్ళందరూ చక్కగా పిల్లల్ని కన్నారు. సరైన ఆహారము, సరైన విహారము, భార్యాభర్తల మధ్య అనురాగము మెయింటైన్ చేశారు, పిల్లలు కన్నారు. పిల్లలు పుట్టాలంటే కావలసినవి ఇవి, IVFలు కాదు.
ఆపరేషన్లు కాదు, భార్యని భయపెడుతూ భర్తని భయపెడుతూ వీళ్ళిద్దరూ ఉనికిపోయేటట్టు చేస్తున్న ఆ ప్రొసీజర్లు అయితే పిల్లలు పుట్టించావు. పిల్లలు పుట్టాలంటే సరైన ఆహారం తినాలి, భార్య భర్తల మధ్య అనురాగం పెరగాలి. ఇదే మార్గం. మధ్యలో చిన్న చిన్న రుగ్మతలు ఏమన్నా ఉంటే వాటిని మందు మాకులతో సరి చేసుకోవాలి. అదే డాక్టర్ వైఎస్ బాబు చెప్తున్న ఫార్ములా. అది మన తాత ముత్తాతలు బామ్మలు మామలు ఆచరించిన ఫార్ములా. అప్పుడున్న ఫ్యామిలీ డాక్టర్లు మందు మాకులు ఇచ్చి సరి చేసేవాళ్ళు. ఇప్పుడున్న టోకెన్ డాక్టర్లు ఇవ్వట్లేదు. ఆపరేషన్ అంటున్నారు, IVF అంటున్నారు. 3 నెలలు గట్టిగా వెళ్ళావంటే ఈ రెండింటిలో ఏదో ఒకటి కన్ఫర్మ్ చేసేస్తారు. నిన్ను ఆపరేషన్ థియేటర్లో పడుకోబెట్టేస్తారు. 30,000 3 లక్షల నీదయ్యా వాళ్ళ ప్రాప్తం. ఫలితం అయితే లేదు. నో గ్యారంటీ, నో గ్యారంటీ. 2 IVFలు పోతే ఒక IVF ఫ్రీ ఉంది. ఆఫర్ ఇస్ దేర్. సంక్రాంతి ఆఫర్, దీపావళి ఆఫర్, దసరా ఆఫర్, ఉమెన్స్ డే స్పెషల్ ఆఫర్. అంతే తప్ప పిల్లలు పడతారు 100% గ్యారంటీ అయితే లేదు. పిల్లలు పుట్టాలంటే ఏం చేయాలి? వ్యవసాయం చేయాలి. ఇప్పుడు మీలాగా నమ్మకంతో చక్కగా వీరికణాన్ని బతికించుకోవాలి, అండాన్ని బతికించుకోవాలి. ఈ రెండూ కలవడానికి అవసరమైన వాతావరణాన్ని మన శరీరంలో ఏర్పరచుకోవాలి. అది చేశారు, ఫలితం పొందారు. కాబోయే మాతృదేవతలు పితృదేవతలు కాబోతున్నారు. ఆల్ ది బెస్ట్. బుక్ ఇవ్వాలమ్మా, బుక్ ఇస్తారండి. మీరు ఈసారి ఏం చేస్తారంటే ఆ బుక్ నెక్స్ట్ మంత్ వచ్చేటప్పుడు ఈ స్కానింగ్ థైరాయిడ్ చేయించుకోవాలి. చాలు. ఇప్పుడు 1 నెలకే ఇస్తాం. ఎందుకంటే మీకు ఫీటస్ రావాలి, హార్ట్ బీట్ రావాలి. ఇంకా 2 స్టెప్పులు ఉన్నాయి మీకు. ఈ ఫీటస్ హార్ట్ బీట్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వచ్చేస్తాం. ఆ తర్వాత అవయవాలు రావాలి 2 నెలలకి, అవి ఇస్తాం. అవయవాలు డెవలప్ అయిపోయిన తర్వాత అవకరాలు రాకూడదు, అదొక 2 నెలలు. ఈ 5 నెలలు నన్ను ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఇది క్రిముల పద్మవ్యూహం. ఈ పద్మవ్యూహం తెలిసిన డాక్టర్ ప్రపంచంలో ఒకడే ఉన్నారు. అక్కడ ఆ పద్మవ్యూహం తెలిసింది అర్జునుడు ఒక్కడే. ఈ పద్మవ్యూహం తెలిసింది డాక్టర్ వైఎస్ బాబు. వీడే అర్జునుడు అనుకో, ఈయన దగ్గరే ఉండు. కల్కి సినిమా మళ్ళా రిపీట్. అంతే. నీ బిడ్డ రావడానికి సహాయం చేసేవాళ్ళు మేము ఉంటాం. దేవుడు, నేను అందరూ సహాయం చేస్తాం నీ బిడ్డ రావడానికి. నీ బిడ్డ రాకుండా చేయడానికి కొన్ని సైతాన్లు ట్రై చేస్తాం. వాళ్ళకి మాకు మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. నువ్వు జస్ట్ సినిమా చూస్తే చాలు. కాకపోతే నువ్వు దేవుని నమ్మి ఉండాలి. దెయ్యం వైపు ఉన్నావా అటు వెళ్ళిపోతాం, మేము పక్కకు డ్రాప్ అయిపోతాం. దేవుడు వైపు ఉన్నావా మేము నీ పక్కన. ఇంతేట. దేవుడా దెయ్యమా డిసైడ్. నువ్వు దేవుడి వైపు ఉన్నంతసేపు నేను నీ వైపే. ఎందుకంటే మై బాస్ ఈజ్ గాడ్. మందులు ఇస్తారు, కింద ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎలా వాడుకోవాలనేది కూడా చెప్తారు. ఇంజక్షన్లు అక్కడ దగ్గరలో ఉన్న RMPలు కానీ సిస్టర్లు కానీ చేయించుకోండి. అది